మిత్రమా, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు చాలా క్లోజ్ అనిపించే మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా సపోర్టివ్ లేదా రిలేటివ్ మీరేదైనా సాధించినప్పుడు ముందు సూపర్ అంటూ హగ్గిచ్చి స్టోరీలు పోస్ట్ చేస్తాడు కదా. కానీ అదే రాత్రి మీ వెనకాల ఫోన్లో మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ మీ ప్రోగ్రెస్ని జెలసీతో చూస్తూ అది అంత పెద్ద విషయం కాదంటూ గాసిప్ చేస్తూ నవ్వుకుంటున్నాడని ఊహించండి. అదే టాక్సిక్ స్మైల్ దాచుకున్న రహస్య శత్రువు. మీ లైఫ్లో అలాంటి వెన్నుపోటుదారులుంటే వాళ్ళు మీ ముందు ఎంత తీయగా ఉన్నా వెనకాల మీ కళలని మీ సంతోషాన్ని సైలెంట్గా నాశనం చేయడానికి రెడీ అవుతుంటారు. ఇవాళ నేను చెప్పబోయేది ఆ రకమైన శత్రువుల్ని గుర్తించి వాళ్ళ అహంకారాన్ని గుడ్డిగా చేసి వాళ్లే తమ సమాధి తవ్వుకునేలా చేసే 4 రియల్ పవర్ఫుల్ ట్రిక్స్. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ ట్రిక్స్ మీ లైఫ్ని కాపాడతాయి. వీడియోని లైక్ చేసి కుదిరితే హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రమా, మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని చిన్నగా చూపిస్తూ మీ వెనకాల గుసగుసలాడుతూ ముందు మీ దగ్గర చాలా స్వీట్గా ఉండి వెనకాల విషం చిలికే టైప్ ఉంటే ఈ మాటలు మిమ్మల్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి. ఎందుకంటే శత్రువు ఒక్కసారిగా గొప్పవాడవ్వడు. మన చిన్న చిన్న తప్పుల ద్వారా రోజురోజుకు బలపడతాడు. ప్రపంచంలో అతిపెద్ద తప్పేంటంటే శత్రువుని గుర్తించడంలో ఆలస్యం చేయడం. శత్రువంటే ముందు తిట్టేవాడు, ఓపెన్గా ఫైట్ చేసేవాడని అనుకుంటారు. కానీ అసలు శత్రువు మీ ప్రోగ్రెస్ చూసి ముందు స్మైల్ ఇచ్చి లోపల మీ డౌన్ఫాల్ కోసం ప్రార్థన చేసేవాడు. మీ సైలెన్స్ని వీక్నెస్ అనుకుంటాడు, మీ సరళతని స్టూపిడిటీ అనుకుంటాడు. అక్కడే అతని అహంకారం స్టార్ట్ అవుతుంది. శత్రువు మిమ్మల్ని బాధపెట్టి ఇమోషనల్గా డౌన్ చేయాలనుకుంటాడు. గుర్తుంచుకోండి, శత్రువు అతిపెద్ద ఆయుధం అతని కన్నింగ్ కాదు, మీ ఎమోషనాలిటీ. మీరు కోపంగా మాట్లాడితే శత్రువు గెలుస్తాడు. దుఃఖంగా కంప్లైంట్ చేస్తే శత్రువు గెలుస్తాడు. మీరు రిపీట్గా మీరు సరైన వారని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే శత్రువు గట్టిగా నవ్వుకుంటాడు. ఇప్పుడు మొదటి విషయం, శత్రువుకి వెంటనే రెస్పాండ్ చేయకండి. మీరు సైలెన్స్ని ఓటమి అనుకుంటారు, కానీ అసలు సైలెన్స్ అనేది అతి పవర్ఫుల్ టాక్టిక్. మీరు సైలెంట్గా ఉంటే శత్రువు కన్ఫ్యూజ్ అవుతాడు. మీరేం ఆలోచిస్తున్నారో అర్థం కాదు. మీరు అతను చూడలేని ఏదో చేస్తున్నారేమో అని భయపడతాడు. శత్రువు అత్యంత అహంకారంగా ఉండేది మీరు అతన్ని అర్థం చేసుకోవట్లేదని అనిపించినప్పుడు. ఇదేం లేదు, నేను ఏ గేమ్ ఆడినా ఈజీ అని అనుకుంటాడు. ఆ ఆలోచనే అతన్ని కేర్లెస్ చేస్తుంది. తన లిమిట్స్ మర్చిపోతాడు, ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చూపిస్తాడు. అక్కడే అతని డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మరో పెద్ద తప్పు, శత్రువుకి మన ప్లాన్స్, ఇంటెన్షన్స్, థాట్స్, నెక్స్ట్ మూవ్ అన్నీ ఓపెన్ చేయడం. శత్రువుతో ఓవర్ ఓపెన్ అవ్వడం సెల్ఫ్ డిస్ట్రక్షన్. మీరు మిస్టీరియస్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ కాకూడదు. మీరేం ఆలోచిస్తున్నారో తెలియకపోతే శత్రువు కాన్స్టెంట్ ఫియర్లో ఉంటాడు. మీరు గమనించే ఉంటారు, ఎక్కువ మాట్లాడేవాళ్లు ఎక్కువ ట్రబుల్లో పడతారు. తక్కువ మాట్లాడేవాళ్ల గురించి జనాలు స్టోరీస్ కల్పిస్తారు. శత్రువు కూడా అదే చేస్తాడు. మీ సైలెన్స్లో తన భయాల్ని ప్రాజెక్ట్ చేస్తాడు. మీరు అతనికంటే డేంజరస్ అని అనుకుంటాడు. శత్రువు అహంకారం మీరు వీక్ అని అనిపించినప్పుడు వస్తుంది. అందుకే మీ ఫుల్ స్ట్రెంగ్త్ ఎప్పుడూ చూపించకండి. అన్ని కార్డ్స్ రివీల్ చేయకండి. ప్రపంచంలో అతి డేంజరస్ పర్సన్ ఎవరంటే ఎంత పవర్ ఉందో జనాలకు తెలియనివాడు. ఇప్పుడు ఒక ట్రూత్ వినండి, శత్రువు మీకు హాని చేయగలడు అనేది మీరు అతనికి ఎమోషనల్ స్పేస్ ఇచ్చినప్పుడే, అతని మాటల్ని హార్ట్కి తీసుకున్నప్పుడు, అతని ప్రతి మూవ్కి రియాక్ట్ అయినప్పుడు. కానీ మీరు రియాక్ట్ అవ్వడం ఆపేసిన రోజు శత్రువు హాఫ్ డిఫీట్ అవుతాడు. శత్రువు మిమ్మల్ని బ్రేక్ చేయాలనుకుంటాడు. మీరు కోపంలో మిస్టేక్ చేసి సొసైటీ ముందు తప్పని అనిపించాలనుకుంటాడు. అందుకే అతని ట్రిక్ మిమ్మల్ని రెచ్చగొట్టడమే. మీ గ్రేటెస్ట్ విక్టరీ కామ్గా ఉండడం. కామ్గా ఉండడం ఈజీ కాదు. ఎవరైనా మీ డిగ్నిటీని అటాక్ చేస్తే రక్తం మరిగిపోతుంది. హార్ట్ ఇమీడియట్గా రిప్లై ఇవ్వాలనుకుంటుంది. కానీ ఈ మూమెంటే వైజ్ అండ్ ఫూలిష్ మధ్య తేడా చూపిస్తుంది. ఆ మూమెంట్లో సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేవాడే లాంగ్ రన్లో శత్రువుని మోకాళ్ల మీద కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు గమనించండి, శత్రువు ఎప్పుడూ మీ గుడ్నెస్ని యూజ్ చేసుకుంటాడు. మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని తెలిసి డీవియస్ టాక్టిక్స్ యూజ్ చేస్తాడు. మీరు ట్రస్ట్ చేస్తారని తెలిసి బెట్రే చేస్తాడు. అందుకే ప్రపంచంలో అతి ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే గుడ్గా ఉండడం, కానీ నైవ్ కాకపోవడం. క్రూరుడు కావాల్సిన అవసరం లేదు, కానీ ఫూలిష్ కూడా కాకూడదు. కైండ్గా ఉండాలి, కానీ బ్లైండ్ కాకూడదు. శత్రువు ట్రిక్స్ ఆడేది మీరు అనుమతిస్తేనే. శత్రువు అహంకారం బ్రేక్ అవ్వడం మీ లోపలే స్టార్ట్ అవుతుంది. మీ వర్త్ గుర్తించినప్పుడు, అందరికీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు, అన్ని బ్యాటిల్స్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదని అంగీకరించినప్పుడు, ఇక్కడ నుంచి గేమ్ సైకలాజికల్గా అవుతుంది. బయట ఎంత కన్నింగ్గా కనిపిస్తున్నా లోపల అతను ఇన్సెక్యూర్గా ఉంటాడు. అతని అహంకారం అసలు అతని భయమే. దాన్ని నాయిస్, కన్నింగ్, ప్రిటెన్స్తో కవర్ చేస్తాడు. భయాన్ని మాస్క్ చేసేవాడు ఎక్కువసేపు కామ్గా ఉండలేడు. శత్రువు అతిపెద్ద వీక్నెస్ అతని నాలుక. ఎక్కువ మాట్లాడతాడు. తనని సుపీరియర్గా, మిమ్మల్ని ఇన్ఫీరియర్గా చూపించడానికి ట్రై చేస్తాడు. టాంట్ చేస్తాడు, జెస్టర్స్ చేస్తాడు,
హాఫ్ వర్డ్స్తో కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ గుర్తుంచుకోండి, నిజంగా పవర్ఫుల్ పర్సన్ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మూవ్ స్టార్ట్ అవుతుంది. శత్రువుని మాట్లాడనివ్వండి. అవును, అతన్ని ఆపకండి, ఇంటరప్ట్ చేయకండి, సరైంది తప్పు అని ఎక్స్ప్లెయిన్ చేయకండి. జస్ట్ అటెంటివ్గా వినండి. ఎందుకంటే శత్రువు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించలేకపోతే తన ట్రూ ఇంటెన్షన్స్ రివీల్ అవుతాయి. శత్రువు మాట్లాడుతున్నప్పుడు అతను ఆలోచించలేడు. అతను ఎక్కువ మాట్లాడితే అతను స్వయంగా తన గుండెలో గొయ్యి తవ్వుకుంటాడు. జనాలు అన్నీ చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కానీ మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ట్రూత్కి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది స్వయంగా కనిపిస్తుంది. శత్రువు అహంకారం బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు అతని ట్రాప్లో పడడం లేదని అర్థమైనప్పుడు అతనికి ఏదో తప్పుగా అనిపిస్తుంది. మీ రియాక్షన్ కోసం చూస్తాడు. మీ ముఖంలో భయం, కోపం, నర్వస్నెస్ చూడాలనుకుంటాడు. కానీ ఏమీ లేకపోతే అతనే అనీజీ అవుతాడు. గుర్తుంచుకోండి, ఒకరు తమని తాము టూ మచ్ సేఫ్ అనుకున్నప్పుడు అత్యధిక మిస్టేక్స్ చేస్తారు. శత్రువు ఈ ఇల్యూజన్లోనే జీవిస్తాడు. మీరు వీక్ అని, ఏమీ చేయడం లేదని, సరెండర్ అయ్యారని అనుకుంటాడు. కానీ అసలు మీరు అతని ప్రతి మాటను నోట్ చేస్తున్నారు, ప్రతి మూవ్ అర్థం చేసుకుంటున్నారు. అతను ఎవరిని జలసీ ఫీల్ అవుతున్నాడో, ఏమేమి భయపడతాడో, ఎప్పుడు స్లిప్ అవుతాడో తెలుసు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, శత్రువు లాంగ్వేజ్లో ఎప్పుడూ రిప్లై ఇవ్వకండి. అతను సార్కాస్టిక్గా మాట్లాడితే మీరు కామ్గా ఉండండి. అతను గట్టిగా మాట్లాడితే మీరు సాఫ్ట్గా మాట్లాడండి. అతను కోపంగా ఉంటే మీరు శాంతంగా ఉండండి. ఈ బ్యాలెన్స్ అతన్ని లోపల నుంచి షేక్ చేస్తుంది. ఎందుకంటే అతను మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి అలవాటు పడ్డాడు. మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతే అతని కాన్ఫిడెన్స్ ఎరోడ్ అవుతుంది. నెమ్మదిగా అతను తన మాటల్లోనే ట్రాప్ అవుతాడు. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు వేరేది చెప్తాడు. ఒకరోజు కాంట్రడిక్ట్ అవుతాడు, మరుసటి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైనా రిపీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతని అహంకారం బ్రేక్ అవుతోందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మరో డీప్ విషయం, శత్రువు మిమ్మల్ని శత్రువుగా చూడాలనుకుంటాడు. ఎందుకంటే మీరు ఎవరినైనా శత్రువుగా చూస్తే మీ మైండ్లో అతనికి స్థానం ఇస్తారు. కానీ మీరతన్ని శత్రువుగా కాకుండా ఒక టెస్ట్గా చూడాలి, మిమ్మల్ని మరింత వైస్ చేసే టెస్ట్. మీరు శత్రువుని సీరియస్గా తీసుకోవడం ఆపేసిన రోజు అతని ఇన్ఫ్లుయెన్స్ హాఫ్ తగ్గిపోతుంది. అతను మిమ్మల్ని ఎంత ఎక్కువ అప్సెట్ చేయడానికి ట్రై చేస్తాడో అంతే ఎక్కువ అతనే అప్సెట్ అవుతాడు. మీరు గమనించి ఉంటారు, కొందరు ఎప్పుడూ తమతోనే వార్లో ఉంటారు. అందరూ వాళ్లకి వ్యతిరేకంగా ఉన్నారని ఫీల్ అవుతారు. అసలు వాళ్ల అతిపెద్ద శత్రువు వాళ్ల ఈగో. మీ శత్రువు కూడా అదే పాత్లో ఉన్నాడు. మీరు జస్ట్ అతన్ని ఆ పాత్లో కంటిన్యూ చేయనివ్వండి. ఇప్పుడు గమనించండి, శత్రువు ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ అయ్యాక, రిపీట్గా తనని సరైన వాడినని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, సీన్ చేసి మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తున్నప్పుడు అతని బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిందని అర్థం చేసుకోండి. ఇక్కడ మీ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. మీరు వెనక్కి తీసుకోరు, అటాక్ కూడా చేయరు, జస్ట్ స్టెడ్ ఫాస్ట్గా ఉంటారు. ఈ స్టెడ్ ఫాస్ట్నెస్ వాళ్ళని లోపల నుంచి బ్రేక్ చేస్తుంది. శత్రువు గేమ్ ఆడుతున్నాడని అనుకుంటాడు, కానీ అసలు గేమ్ అతని మైండ్లోనే జరుగుతోంది. అతనే లూజ్ అవుతున్నాడు. ఇది బయటికి కనిపించదు, కానీ లోపల శత్రువు నిద్రపోకుండా చేస్తుంది. చాలామంది భయం కలిగించాలంటే గట్టిగా మాట్లాడాలి, స్ట్రెంగ్త్ చూపించాలి, హ్యూమిలియేట్ చేయాలని అనుకుంటారు. కానీ అసలు భయం వచ్చేది మరొకరికి ఏమీ అర్థం కాకపోతే. శత్రువు మీ మాటలకి భయపడడు, మీ పొజిషన్కి భయపడతాడు. మీరు ఏ నాయిస్ లేకుండా మీ ప్లేస్లో నిలబడి ఉంటే, జనాలు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంటే, మీరు ఫైట్ లేకుండా ముందుకు వెళ్తుంటే అతని మైండ్లో ప్రశ్నలు వస్తాయి. ఈ వాడెవరు? భయపడటం లేదు, బౌడౌన్ కావటం లేదు, బ్యాక్ అటాక్ కూడా లేదు. ఈ అన్సర్టెనిటీ అతన్ని లోపల నుంచి తినేస్తుంది. ఎందుకంటే శత్రువుకి క్లియర్ ఎనిమీ కావాలి, రికగ్నైజ్ చేయగలిగిన ఒకరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ సెల్ఫ్ వర్త్ పెంచడమే అల్టిమేట్ ట్రిక్. మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తూ, వర్క్ మీద దృష్టి పెట్టి, బిహేవియర్ మెయింటైన్ చేస్తుంటే శత్రువు ఆటోమేటిక్గా చిన్నగా ఫీల్ అవుతాడు. అతను అదే స్థాయిలో ఉండిపోయాడని, మీరు దూరంగా వెళ్ళిపోయారని ఫీల్ అవుతాడు. అక్కడే అతని జెలసీ ఫియర్గా మారుతుంది. జెలసీ అతన్ని ప్రొవోక్ చేస్తుంది, ఫియర్ అతన్ని రెస్ట్లెస్ చేస్తుంది, రెస్ట్లెస్నెస్ అతన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తుంది. మీరు ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ విజిబుల్గా ఉండండి, హార్డ్గా కాదు. మీ ప్రెజెన్స్లో కామ్నెస్ ఉండాలి, ఎవరి అప్రూవల్ అవసరం లేదన్న ఫీలింగ్ ఉండాలి. మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడకపోయినా జనాలు అటెన్షన్ ఇస్తుంటే అక్కడే శత్రువు క్రంబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. శత్రువు మీరు ఏం చేస్తున్నారో, ఎవరితో మీట్ అవుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో కాన్స్టెంట్గా వాచ్ చేస్తాడు. మీ ప్రతి మూవ్లో వీక్నెస్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతనికి స్టెబిలిటీ, కంపోజర్, కాన్ఫిడెన్స్ తప్ప ఏమీ కనిపించకపోతే అతని మైండ్ వాండర్ అవుతుంది. భయం వచ్చేది మరొకరి నెక్స్ట్ మూవ్ ఏంటో తెలియకపోతే. మీరు ఎప్పుడూ కామ్గా ఉంటే మీరు అన్ప్రెడిక్టబుల్ అవుతారు, రీడ్ చెయ్యలేని పర్సన్ అవుతారు. ఇప్పుడు ఒక హార్ష్ ట్రూత్, మీ శత్రువు మిమ్మల్ని భయపడడు, ఎందుకంటే మీరు అతనికంటే పవర్ఫుల్.
అతను భయపడేది మీరు అతనికి ఇనఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల. మీరు అతన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన రోజు అతను మిమ్మల్ని చూడటం స్టార్ట్ చేస్తాడు. మీరు రెస్పాండ్ అవ్వడం ఆపేసిన రోజు అతను మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. మీరు మీ వరల్డ్ ఎక్స్పాండ్ చేసుకున్న రోజు అతని వరల్డ్ చిన్నగా అవుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి ఈగో అటెన్షన్తో పెరుగుతుంది. మీరు ఎవరికైనా రిపీట్గా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ ఈగో బలపడుతుంది. కానీ మీరు కామ్గా మీ పని చేసుకుంటూ పోతుంటే మరొకరు అన్ఇంపార్టెంట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక సబ్టిల్ గానీ డేంజరస్ ట్రిక్. మీ విన్నింగ్ స్ట్రీక్ని ఎప్పుడూ ఓవర్ షో చేయకండి. సక్సెస్ని సింపుల్గా ఉంచండి. ఓవర్ ఎగ్జిబిట్ కాదు, ఓవర్ హైడ్ కాదు, జస్ట్ న్యాచురల్గా. ఈ ఈజ్ శత్రువుని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంత ఫార్వర్డ్ ఉంటే ఎందుకు డిఫరెన్స్ కనిపించడం లేదు అని అనుకుంటాడు. ఆన్సర్ కోసం సర్చ్ చేస్తూ అతనే బ్రేక్ అవుతాడు. శత్రువు భయం ఇంకా పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేరు, కానీ క్రౌడ్లో కూడా లేరు. మీరు సెలెక్టెడ్ గ్రూప్తో ఉంటారు, లిమిటెడ్ కానీ స్ట్రాంగ్. ఇది అతనికి మీ రిలేషన్షిప్స్ ట్రస్ట్ మీద బేస్ అయ్యాయని, అపియరెన్సెస్ మీద కాదని చూపిస్తుంది. మీ కామ్నెస్ మీ గ్రేటెస్ట్ వెపన్. మీరు లోపల కామ్గా ఉంటే ఎటువంటి ఎక్స్టర్నల్ టాక్టిక్ మిమ్మల్ని షేక్ చేయలేదు. శత్రువు దీన్ని చాలా త్వరగా సెన్స్ చేస్తాడు. మీరు మారటం లేదు, బ్రేక్ అవ్వటం లేదు, అదే పాత్లో కంటిన్యూ చేస్తున్నారని చూస్తాడు. అక్కడే అతనిలో ఫియర్ ఇన్స్టాల్ అవుతుంది. ఒక సైలెంట్ ఫియర్, వార్నింగ్ లేకుండా అతన్ని లోపల నుంచి వీక్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ మూవ్ బయటికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపల అతి డెడ్లీ. ఇందులో కోపం లేదు, రివెంజ్ లేదు, డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ లేదు. ఒక్కటే ఉంది, కంప్లీట్ డిస్టెన్స్. మీరు శత్రువుని మీ మైండ్ నుంచి రిమూవ్ చేసిన రోజు అతని పవర్ పూర్తిగా పోతుంది. ఎందుకంటే శత్రువు అంత పెద్దవాడు, మీరు అతనికి మీ లైఫ్లో ఎంత స్పేస్ ఇస్తారో అంతే. చాలామంది శత్రుత్వం అది మరొకరు సరెండర్ అయ్యాక ఆగుతుంది అని అనుకుంటారు. కానీ అసలు శత్రుత్వం ఆగేది మీరు ఇక తేడా చూడనప్పుడు. శత్రువు మీ థాట్స్లో, నిద్రలో, డెసిషన్స్లో భాగం కాకపోతే ఇది శత్రువు అత్యధికంగా బ్రేక్ అయ్యే స్టేట్. శత్రువు అతిపెద్ద షాక్ ఎదుర్కొనేది అతను మీ లైఫ్లో ఇక ముఖ్యం కాదని అర్థమైనప్పుడు. మీరు అతనితో ఫైట్ చేయటం లేదు, అతనికి ప్రూవ్ చేయటం లేదు, అతన్ని డౌన్ చేయడానికి ప్లాన్ చేయటం లేదు. మీరు జస్ట్ మీ వర్క్లో ఇమ్మర్స్ అయ్యి మీ పాత్లో ముందుకు వెళ్తున్నారు. ఇది అతనికి భరించలేనిది. ఎందుకంటే అతను స్టార్ట్ చేసిన గేమ్ని ఫినిష్ చేయాలనుకున్నాడు, కానీ గేమ్ ఆగిపోతుంది. మరొక ప్లేయర్ ఫీల్డ్ మీద నుంచి వెళ్ళిపోతే. శత్రువు మిమ్మల్ని డౌన్ చేయడానికి 3 విషయాల మీద రిలై చేస్తాడు: మీ రియాక్షన్, మీ అటెన్షన్, మీ ఇమోషన్స్. ఈ 3 మీరు తీసేస్తే అతను ఫినిష్. అతనికి మాటలున్నాయి కానీ వినేవాడు లేడు. అతనికి ట్రిక్స్ ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేసేవాడు లేడు. ఇప్పటికీ అర్థమై ఉండాలి, అన్ని శత్రువులకి లెసన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరు శత్రువులు తమ సర్కమ్స్టాన్సెస్తోనే పనిష్మెంట్ పొందుతారు. వాళ్ళని చూసి మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రోగ్రెస్, మీ స్టెబిలిటీ, మీ పీస్, వాటికన్నా బెటర్ ఆన్సర్ ఏదీ లేదు. మీరు నెమ్మదిగా మీ సర్కిల్ మార్చుకోండి. అతనున్న ప్లేసెస్కి వెళ్లడం ఆపేయండి. అతని గురించి మాట్లాడే కాన్వర్జేషన్స్లో పాల్గొనడం ఆపేయండి. మిమ్మల్ని వినేవాళ్లు కానీ రీచ్ అవ్వని వాళ్ల నుంచి డిస్టెన్స్ పెట్టండి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బెలిటిల్ చేయడానికి ట్రై చేసినా వాళ్ల మాటలు ఖాళీగా అనిపిస్తాయి. ఇదే పాయింట్. శత్రువు అహంకారం పూర్తిగా షాటర్ అవుతుంది. ఎందుకంటే అతని ఈగోకి హిట్ అయ్యే వాల్ కావాలి, కానీ అది ఖాళీ స్పేస్ని ఫైండ్ చేస్తుంది. ఖాళీ స్పేస్లో ఈగో ఎక్కువసేపు సర్వైవ్ చేయలేదు. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, మీ గోల్ శత్రువుని డిఫీట్ చేయడం కాదు. మీ గోల్ అంత దూరం ముందుకు వెళ్ళిపోవడం, శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలా చేయడం. మీరు ఇలా చేస్తే శత్రువు మీ లైఫ్లో ఒక చాప్టర్ కాకుండా జస్ట్ ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాడు. అదే గ్రేటెస్ట్ విక్టరీ. నో నాయిస్, నో డ్రామా, నో వార్, జస్ట్ పీస్, క్లారిటీ, లైఫ్ ముందుకు సాగడం. ఇక్కడే ఆ 4 స్టెప్స్ పూర్తవుతాయి. మీరు వీటిని అర్థం చేసుకుంటే ఎంత క్లెవర్ శత్రువైనా చివరికి ఒక్కటే ఆలోచిస్తాడు, ఏంట్రా ఇంత తేలిగ్గా తీసుకున్నాను. మీరు సెల్ఫ్ వర్త్ పెంచుకున్నాక మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేసి బిహేవియర్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే శత్రువు ఆటోమేటిక్గా చిన్నగా ఫీల్ అవుతాడు. అతను అదే స్థాయిలో స్టక్ అయ్యాడని, మీరు దూరంగా వెళ్ళిపోయారని గట్టిగా రియలైజ్ అవుతాడు. అక్కడే అతని జెలసీ భయంగా మారుతుంది. ఆ భయం అతన్ని లోపల నుంచి బ్రేక్ చేస్తుంది. చివరికి అతను ఒక్కటే ఆలోచిస్తాడు, ఏంట్రా ఇంత సీరియస్గా తీసుకోకుండా ఇంత సులభంగా నన్ను వదిలేశానా? నేను ఎందుకింత తక్కువగా తీసుకున్నాను? అదే అసలు విక్టరీ. నో రివెంజ్, నో డ్రామా, నో ఫైట్. జస్ట్ మీరు మీ బెస్ట్ వర్షన్ అవుతుంటే శత్రువు స్వయంగా డౌన్ అవుతాడు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ ట్రై చేయండి. మీ లైఫ్ని రీక్లైమ్ చేసుకోండి. స్టే స్ట్రాంగ్, స్టే సైలెంట్, స్టే అన్స్టాపబుల్. మీరు ఈ మాటలతో ఏదైనా ఫీల్ అయ్యారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. మరిన్ని రియల్ లైఫ్ టాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.